హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ స్పైసీ క్రిస్పీ కార్న్ అండి. మరి ఎలా తయారు చేసేలా చూసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ సపరేట్ చేసుకుని గింజల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో నీళ్లు పోసుకొని స్వీట్ కార్న్ వేసి లైట్గా ఉప్పు వేసి బాయిల్ చేసుకుందామండి. 10 మినిట్స్కి అవి బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన వాటిని స్ట్రైన్ చేసుకొని ఓ బౌల్లో వేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి లైట్గా నీళ్ళు చల్లుకొని మొత్తం స్వీట్ కార్న్కి కోట్ చేసుకోవాలండి. పిండి మొత్తం కోట్ అయిన తర్వాత వాటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మొత్తం స్వీట్ కార్న్ అంతా కొంచెం కొంచెంగా వేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం స్వీట్ కార్న్ అంతా అలా వేసుకుంటూ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఫ్రై అయిన వాటిని పక్కన తీసుకుందాం. టిష్యూ పేపర్ వేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి. అలా మొత్తం స్వీట్ కార్న్ అంతా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లి తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసి ఓసారి ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సొజ్జోన్, రెడ్ చిల్లీ సాస్ వేసి మళ్ళీ 2 మినిట్స్ ఫ్రై చేయండి. అవి కాసేపటికి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకునే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసేయండి. హై ఫ్లేమ్లో ఒకసారి టాస్ చేసుకోండి. 1 మినిట్ టాస్ చేసుకున్న తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్, అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసి అంతే అండి, లైట్గా ఫ్రై చేయండి. వాటిని హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని అలాగ టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేంటి, చాలా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అంతే, ఇంకా సర్వ్ చేసుకుని అలాగ ఈవినింగ్ స్నాక్స్ కింద తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.